దొంగలు ఒక్కటై నిన్ను హింసించడము న్యాయమా? నిప్పుకు కదలే పట్టమురా, కుట్రలన్నీ కడ తీర్చునురా. నీకే కోట్ల ప్రజల ఆశీసులే నిండుగా, నీ అభివృద్ధి సంక్షేమాలే కళ్ళ ముందు కదలాడగా. 40 ఏళ్ల నీ ప్రస్థానంలో ధర్మాన్నే కాపాడగా. నీ అంతటి శక్తిని తట్టుకోలేక అవినీతికి తెరలేపగా. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, ధర్మక్షేత్రంలో ప్రజలే గెలవాలి. వ్యవస్థలు భ్రష్టు పట్టెరా, అంధకారం చుట్టుముట్టెరా. ఆంధ్ర కోశని పట్టెరా, తెలుగోడా తిరిగి కొట్టరా, తెలుగోడా తిరిగి కొట్టరా. ఎన్నడు లేని దుస్థితి చూసి భువనం మేయిక అడుగులు వేసి, చంద్రబాబుకై తోడు నీడవై ప్రజల గుండెల్లో ఆత్మస్థైర్యమై, తెలుగు ప్రజలను ఒక్కటి చేయక ప్రజాక్షేత్రమున కదిలిన ఓర్వలేని దుర్మార్గులందరూ అస్తవ్యస్తమై తగిలిన. చంద్రబాబుదే అంతిమ విజయం, తెలుగు ప్రజలు ఇక పలికెను సాక్ష్యం. చంద్రన్న నీకే కోట్ల ప్రజల ఆశీసులే నిండుగా, నీ అభివృద్ధి సంక్షేమాలే కళ్ళ ముందు కదలాడగా. 40 ఏళ్ల నీ ప్రస్థానంలో ధర్మాన్నే కాపాడగా. నీ అంతటి శక్తిని తట్టుకోలేక అవినీతికి తెరలేపగా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయిన
లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. అమ్మలార అక్కలార అన్నలార విన్నారా, అయ్యలార అవ్వలార పిల్లలార వింటారా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే మన మహిళలకే మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరెరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, తల్లికి
ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ దండుగట్టినాడు మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు పేద ప్రజల కోసం పేగు బంధవునా ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తెలుగుదేశము జెండై సమరాబేరికి సంసిద్ధం ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం జయ హో జై తెలుగుదేశం అని జెండ పట్టుకోరా జయ హో జై తెలుగుదేశం అని జెండ పట్టుకోరా నారా లోకేష్ అన్నతో అడుగులేద్దామురా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో గదిగదిగో కదిలిండు తెలుగుదేశము సూర్యుడు మండే పొద్దై పొడిసిండు మన నారా లోకేశుడు అది గదిగదిగో కదిలిండు తెలుగుదేశము సూర్యుడు మండే పొద్దై పొడిసిండు మన నారా లోకేశుడు పసుపు జెండనే చేతిలో పట్టి పల్లె పల్లెలో దండును గట్టి సైకిల్ ఎక్కి మన లోకేష్ అన్నా చల్ గదిగదిగో కదిలిండు తెలుగుదేశము సూర్యుడు మండే పొద్దై పొడిసిండు మన నారా లోకేశుడు అరే ఉప్పెనలాడుగేసినడు ఊరూరా తను ఉదయించినడు సర్కారును
నిలదీసినడు మన ప్రజల గొంతుకై నిలిచినడు పరిగీసి నిలిచినాడో అన్నా లోకేష్ అన్నా అవినీతిని ప్రశ్నించిండు ఆగడాలు అరికట్టిండు అక్రమాలనే కూల్చంగా అరే విక్రమార్కుడై లేచిండు జన బాంధవుడయ్యిండో నారా లోకేష్ అన్నా చంద్రబాబు ఆశయ స్వరమై ఆంధ్రప్రదేశుక తను వరమై అడుగే పిడుగై లోకేష్ అన్నా చల్ దిగదిగో కదిలిండు తెలుగుదేశము సూర్యుడు మండే పొద్దై పొడిసిండు మన నారా లోకేశుడు ఇంటి బిడ్డలా ఉన్నాడు మన కంటి పాప లోకేష్ అన్నా ఆడపడుచులకు తను అన్న తన మనసు చూస్తే కరిగే వెన్నా కన్నీళ్లు తుడిచినాడు వెన్నంటి నడిచినాడు రైతు కూలి పక్షము నిలిచి నిరుపేదల క్షేమాన్నే తలిచి యువతరానికి తన అలంకరించిన పెద్దలందరికీ ప్రొఫెసర్ శ్రీ రత్న గారికి మన మంగళగిరి ఆడబిడ్డ అనురాధ గారికి మరియు ఇక్కడున్న మన మాస్టర్ లీడర్స్ అందరికీ ఎంతో కష్టపడే వాళ్ళకి నా ధన్యవాదములు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా మంగళగిరి కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ముఖేష్ గారికి నాకు ఇక్కడ తయారు చేసిన అందమైన చీరలు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ స్వర్ణకార్యం చేసే అందమైన ఆభరణాలు కానివ్వండి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇప్పుడు ఎవరైనా కలిసినా కూడా ముఖేష్ గారు లేకపోతే నేను మన మంగళగిరి వస్త్రాలు కానుకగా ఇస్తున్నారు. మీరు చూసే ఉంటారు మన మోదీ గారు రాజమండ్రికి వచ్చినప్పుడు కూడా నారా లోకేష్ గారు ఆయన్ని మన పసుపు మంగళగిరి షాల్ గారితో ఇక్కడికి వెల్కమ్ చేయడం జరిగింది. నాకు నిజంగా ఎంతో గర్వంగా అనిపిస్తుంది. శ్రీ రత్న గారు కూడా చెప్పారు, ఇక్కడున్న చేనేత కార్మికులు ఎంత కష్టపడతారు, ఒక్క చీరని లేకపోతే ఒక్క వస్త్రాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత పనులు చేస్తారు. మగ్గంలోనే కాదు, వెనకాల డైయింగ్ కానివ్వండి, లేకపోతే ఈ పత్తి ప్రాసెస్ చేయడం కానివ్వండి, వీటన్నిటిలోకి ఎంతో శ్రమ అవుతుంది. మన చీరలు ఎంతో అందంగా ఉంటాయి. నేను చిన్నప్పుడు అమ్మగారిని మన మంగళగిరి చీరల్ని వేసుకోవడం చూసాను. కానీ మనకు తెలిసిన విషయమే మన చీరల పాపులారిటీ తగ్గుతూ పోతుంది. గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే మన చేనేత కార్మికులు, స్వర్ణకారులు ఎన్నో కష్టాల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. నేను ఎన్నో మగ్గాలకు వెళ్ళడం జరిగిందండి. గత కొద్ది నెలలుగా చాలా మంది కార్మికులతో మాట్లాడాను. వాళ్ళు చెప్పింది ఒకటే, మా బాధలు చెప్పుకోవాలన్నా ఎవరు లేరు, స్టేబుల్ గా లీడర్స్ ఎవరు లేరు. వస్తారు పోతారు, ఎవరు కొత్త ఆయన వస్తారు, కొత్త ఆవిడ వస్తారు, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి తప్పకుండా కరెక్ట్, గత 5 సంవత్సరాలుగా నారా లోకేష్ గారు ఎప్పుడూ నాకు అందుబాటులో ఉన్నారు. ఎప్పుడూ నా బాధల గురించి తెలుసుకుని ఎంతో కష్టపడ్డారనేది అది విని నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆభరణాన్ని మనం చాలా ఎఫెక్టివ్ గా మార్కెటింగ్ చేసుకోవాలి, కంపెనీస్ తో మన ఒప్పందాలు పెట్టుకోవాలి. అదే కాకుండా మన చేసే ఈ ఐటమ్స్ కి అంతర్జాతీయ స్థాయిలో మన గుర్తుకు తీసుకురావాలన్నది. దీనికి కమిట్మెంట్ ఎంత పెద్దదంటే నాకంతా అర్థమైంది. మీ మీద జిఎస్టీ భారం అనేది చాలా పెద్ద భారం. ఆ జిఎస్టీ భారం అనేది లేకుండేలాగా చేసే కమిట్మెంట్
లోకేష్ గారిని. అదే తెలియదు మనకి ఆ భద్రత సెక్యూరిటీ అనేది ఉండడానికి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇంతకు ముందు మన గవర్నమెంట్ లో ఏవైతే పథకాలు ఉండేవో వాటన్నిటినీ మళ్ళీ తిరిగి తీసుకొస్తాము. ఇవన్నీ కాకుండా మన మంగళగిరిని మనం ఒక బోర్డుగా అంటే రోజుల్లో చేసినట్టు ఒక స్వర్ణకారుల హాబుగా తీర్చిదిద్దాము. ఇది చేయాలంటే మన ఆధ్వర్యంలో కూడా ఎఫెక్టివ్ మార్కెటింగ్ చేసుకోవాలి. అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తుకు వచ్చేలాగా చూసుకోవాలి. అదే కాకుండా బాధపరమైన విషయం ఏంటంటే చాలా మంది స్వర్ణకారులు చెప్పారండి నాకు ఒక కొన్ని రోజులుగా వారి మీద ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయి, కొందరు పోలీసులు కూడా ఇది చేస్తున్నారని. ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చేటట్లు నారా లోకేష్ గారి భరోసా నేను మీకు ఇస్తున్నాను. సహకారం లేకపోయినా తన సొంత నిధులతో చాలా కృషి చేసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అది స్త్రీ శక్తి ప్రోగ్రామ్ కానివ్వండి, మనం చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవరైతే బాధపడారో చెప్పి పైకెత్తండి, చూడండి ఎంతో మంది మనలో బాధపడారు స్త్రీ శక్తి ద్వారా. అదే కాకుండా చూపుబడి ఇవ్వటం జరిగింది, నూతన వధువులకి కానుకలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడే చెప్పాను స్వర్ణకారుల సంక్షేమం అనేది లక్ష్మీ నరసింహ స్వామి స్వర్ణకారుల సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది, అండర్ 19 ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఏదైతే నారా లోకేష్ గారు చేయడం జరిగిందో. ఆయన ఆశయం ఏంటంటే మన మంగళగిరిని ఒక నంబర్ 1 నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దామన్నారు. ఈ ఆశయం మన స్వర్ణకారుల సంక్షేమం అనేది, అదే కాకుండా చేనేతల సంక్షేమం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మనది రాజధాని అనే చోట అని నిరూపించుకోవాలి. ఇక్కడ డ్రైనేజ్ అనేది మనం దీనికి పరిష్కారం కావాలి. అదే కాకుండా రోడ్డు బాధ్యులని ఎంతో మంది మహిళలు పిల్లలు చెప్పడం జరిగింది. ఈ రెండోనే కాకుండా ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మన హాస్పిటల్స్ గురించి ఆలోచిస్తే భారతదేశంలోనే అన్నిటికన్నా పెద్ద పేరు ఎయిమ్స్ అనే హాస్పిటల్. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడి ఎయిమ్స్ హాస్పిటల్ ఇక్కడ తీసుకొస్తే ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా కనీసం మంచి నీళ్ళ సౌకర్యం లేదండి. చాలా బాధాకరమైన విషయం అది. ఇవన్నీనే కాకుండా ఎన్నో పనులు మనం చేసుకోవాలి. మహిళల సంక్షేమం అనేది చాలా మంది మహిళలు చూస్తాం, అది చాలా ముఖ్యం. విద్య అనేది చాలా ముఖ్యం. అదే కాకుండా మన జాబ్స్ తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి. సో తప్పకుండా రాబోయే ఎలక్షన్ లో మీరందరూ మేనిఫెస్టో చూశారు. మేనిఫెస్టో ఎంత గొప్పదో మీరందరూ చూశారు. అనురాధ గారు కూడా మనందరికీ చెప్పడం జరిగింది. సో తప్పకుండా మన మంగళగిరి ఫ్యూచర్ కోసం, అభివృద్ధి కోసం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. అదే కాకుండా మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే మీరు మన టీడీపీ, జనసేన మరియు బీజేపీ కూటమికి తప్పకుండా ఓటు వేయించాలి. ఇక్కడ మన నారా లోకేష్ గారిని ఇంత కష్టపడి ఇంత కమిటెడ్ గా పనిచేసిన నారా లోకేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడమే కాకుండా అక్కడ మన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగి చంద్రశేఖర్ గారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనది రాజధాని ఏరియా, ఎంతో చేసుకోవాలి. మనం ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలంటే మనకి సెంటర్ లో కూడా ఒక వాయిస్ ఉండాలి, ఒక గళం అనేది ఉండాలి. అందుకే ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. 2 ఓట్లు సైకిల్ గుర్తుకే వేసి తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్ర ఫ్యూచర్ అనేది మనం సెక్యూర్ చేసుకోవాలి, మనందరూ బాగుపడేలా చేసుకోవాలి. ఇందులో తప్పకుండా మీ సపోర్ట్ ఉంటుంది, మీ సహకారం ఉంటుందా అని నమ్మకం నేను తెలుపుకుంటూ మరొకసారి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం.
దేవుడు బ్లెస్సింగ్స్ కేవలం నా కోసం నా రిలేటివ్ గారి కోసం మన భవిష్యత్తు కోసం మన